డాక్టర్ రామలింగారెడ్డి హాస్పిటల్ వారి సౌజన్యంతో విద్యార్థుల ఉచిత కంటి పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ కె వేణు సోమవారం తెలిపారు. మండల కేంద్రమైన దుర్గిలోని గవర్నమెంట్ కాలేజీ విద్యార్థులకు మొత్తం 184 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 172 మంది విద్యార్థులు, 12 మంది స్టాఫ్ మెంబర్స్కు కంటి పరీక్షలు చేసి చుక్కల మందు ఇచ్చారన్నారు. తలనొప్పి వచ్చినా, కంటి చూపు తగ్గినా, కంటి మసకలు వచ్చినా, కళ్ళెమ్మటి నీరు కారుతున్నా, కళ్ళు మంటలు వచ్చినా పరీక్షలు చేస్తామన్నారు. అవసరమైతే డాక్టర్ రామలింగారెడ్డి హాస్పిటల్లో మాచర్ల, నర్సరావుపేట బ్రాంచుల్లో ఆపరేషన్ కూడా చేస్తారని తెలిపారు. ఈ రకంగా మా విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించినందుకు డాక్టర్ రామలింగారెడ్డిని, వారి బృందంను అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, స్టాఫ్ పాల్గొన్నారు. దుర్గి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల మ్యాక్సిమిజన్ పల్నాడు, అలాగే డాక్టర్ రామలింగారెడ్డి గారి హాస్పిటల్ సంబంధించినటువంటి వైద్య సిబ్బంది మా కళాశాలకు ఇచ్చేసి విద్యార్థులకు మరియు సిబ్బందికి ఉచితంగా నేత్ర పరీక్షలైనటువంటి క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలకి గ్రామంలోని పౌరులు ఎవరైనా సరే ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవచ్చు. సో ఈ కార్యక్రమాన్ని ఉచితంగా మా విద్యార్థులకు ఈ సేవా కార్యక్రమాన్ని వెచ్చించినందుకు డాక్టర్ రామలింగారెడ్డి గారికి ప్రత్యేకమైన తెలియజేస్తుంది.